హాయ్ ఫ్రెండ్స్, కనుమ పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే మావులకి బూర్లు అండ్ బెల్లమొట్లు అయితే తినిపిస్తున్నాను. నాకు ఆవులంటే చాలా ఇష్టం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే మా మేనత్తోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళైతే పండగకి అయితే పిలిచేశారు, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళే త్రోవలో చిన్న హరిశ్చంద్రపురం గ్రామం ఉంది. ఆ గ్రామంలో వచ్చేమిటి ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో 1,00,000 శివలింగాల్ని ప్రతిష్ఠించాలని వాళ్ళ లక్ష్యము. ప్రజెంట్ అయితే 9,000 శివలింగాలు పైగా ప్రతిష్ఠించారు. మన భక్తులతో ఎవరికైనా శివలింగం ప్రతిష్ఠించాలని కోరుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళి ప్రతిష్ఠించండి, కోరికైతే నిలవారుతుంది. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగా నచ్చింది. ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్స్లో చెప్పండి, సరేనా? నేనైతే మాత్రం ఈరోజు మన శ్రీకాకుళంలో పెద్ద ఫేమస్ జాతరకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే సంగమయ్య కొండకి, సంగమయ్య జాతరకు వెళ్తున్నాను. ప్రతి సంక్రాంతికి ఈ జాతర అయితే జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం మన శ్రీకాకుళం ఆంధ్రవలస దగ్గర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 3 days అయితే ఘనంగా ఈ జాతర జరుగుతుంది. ఎంతమంది జాతరకు వచ్చారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి తీసుకువెళ్ళమంటే ఎప్పుడు తీసుకువెళ్ళదు. పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ తీసుకువచ్చాడు. నేను, మా హస్బెండ్, మా అన్నయ్య కలిసి అయితే వెళ్ళాము. ఈ జాతరలో అయితే నా ఫాలోవర్స్ చాలామంది పలకరించారు. చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకైతే మాత్రం. నాతో ఫొటోస్ కూడా తీసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంతమంది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ అండ్ హ్యాపీ కనుమ అండ్ ముక్కనుమ. థ్యాంక్ యూ.